హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంతలా రెడీ అయ్యా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే మా ఊర్లో అమ్మవారికి అందరం కలిసి సారీ అయితే తీసుకెళ్తున్నాము. ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి అందరం కలిసి అమ్మవారికి అయితే సారీ అనేది సమర్పిస్తున్నాము. ఇంకా అన్నీ తీసుకుని మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మా షాప్. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు దోలేశాలు మామూలుగా లేవు. ఇంకా ఈ గ్రీన్ కలర్లో కనిపించేదే మా అమ్మ వాళ్ళ హౌస్. ఈ అరటికాయ గల అయితే మా చేలోనే పండించింది. ఇంకా ఇదైతే ఇవాళ అమ్మవారికి అయితే ఇస్తున్నాము. ఇంక మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇంతలోకే బ్యాండ్ మేళంతో అందరూ అయితే సారీ తీసుకుని వస్తున్నారు. ఇంకా సారీ తీసుకుని మేమైతే అందరం కలిసి ఫస్ట్ నాగేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ కొంతమందికి అయితే పూనకాలు అయితే వచ్చాయి. నాకైతే ఇలా ఎవరి ఒంటి మీదకైనా దేవుళ్ళు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ భయంగా ఉంటుంది, కానీ తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే దేవుళ్ళు వాళ్ళ ఒంటి మీదకి వచ్చి వాళ్ళు చెప్పే మాటలు అన్నీ కూడా వింటుంటే నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. ఇంక వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మా విలేజ్లో అయితే ఇలా ఆషాఢ మాసంలో సారీ అనేది ఇవ్వడం అయితే ఫస్ట్ టైం అనమాట. నాగేంద్ర స్వామి టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, కానీ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంక ఇక్కడ అందరు కూడా నాగేంద్ర స్వామికి ప్రసాదాలు పెట్టి దండాలు అయితే పెట్టుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ నాగేంద్ర స్వామి టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నాగుల చవితి అనేది చాలా బాగా చేస్తారు. ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చిన సారంతా తీసుకుని ఊరంతా కూడా తిరగాలి. నాకైతే ఈ పూజలు ఇవన్నీ కొత్త, ఎందుకంటే నేను మ్యారేజ్కి ముందు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అందుకే నాకు పూజలు ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలియదు. ఇంకా ఫైనల్ గా ఊరంతా తిరిగేసిన తర్వాత టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ టెంపుల్ అయితే మా ఊర్లో ఉన్న ఒక టెంపుల్. ఇదైతే సీతారాముల వారి టెంపుల్. ఇంకా ఇందులోనే హనుమంతుడు కూడా ఉంటారు. టెంపుల్లో ఉన్న హనుమంతుల వారికి అయితే ఒక చిన్న స్టోరీ కూడా ఉందంట. సో నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా ఈ స్టోరీ తెలుసుకుని చెప్తాను. గుడికి వచ్చినప్పుడు ప్రదక్షిణాలు అయితే చేయాలి కదా, ఇంకా అందరం కలిసి 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ అనమాట, అంతమంది జనం వచ్చారు. ఇప్పుడు ఇక్కడ సారీ అయితే పెట్టేసి కొన్ని పలహారాలు, స్వీట్స్ అవన్నీ తీసుకుని కూడా ఇప్పుడు గంగారమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. అందుకే వీళ్ళందరూ కూడా హడావుడిగా ఉన్నారు. ఇంక ఇదంతా కూడా మేము తెచ్చిన సారీ అనమాట. వీటితో పాటు గోరింటాకు కూడా తీసుకెళ్ళాము. ఇంక ఇక్కడ అందరు తీసుకొచ్చిన సారీ అయితే సపరేట్గా ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చదువుతున్నారు. మార్నింగే అమ్మవారిని అయితే రెడీ చేస్తారు. అమ్మవారు చూడడానికి ఎంత బాగున్నారు కదా. నా ఫేవరెట్ గాడెస్ అయితే అమ్మవారు. ఇంకా మా కృషి వీడియోస్లో కనిపించి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా పాపం మా కృషికి ఏమో నిద్ర వస్తుంది. తీసుకొచ్చిన శారీ అయితే ఇదే గ్రీన్ కలర్ శారీ. ఈ సారీలో ఏమేమి ఐటమ్స్ పెడతారో చెప్పలేదు కదా. అమ్మవారికి సారీలో అయితే చీర, గాజులు, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్, కనకం ఇవన్నీ కూడా పెడతారనమాట. ఇంకా మా కృషి అయితే అలసిపోయి ఇంకా నా వాళ్ళలోనే పడుకుని పోయాడు. వీడు పడుకుని అయితే చాలా మంచి పని చేశాడు. మేలుగ్గా ఉండుంటేనా ఇంకా రచ్చ చేసేసేవాడు. ఇంక ఇక్కడ అందరు కలిసి తెచ్చిన సారంతా కూడా నిండుగా పెట్టేశారు. ఈ తెచ్చిన సారంతా ఏం చేస్తారు అనుకుంటున్నారా? లాస్ట్లో ఇదైతే మనకు తాంబూలం కింద అయితే ఇస్తారు. స్వీట్స్, ఫ్లవర్స్, మనం తెచ్చిన శారీ ఇవన్నీ కూడా మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా కలిసి అమ్మవారికి అయితే పాటలు కూడా పాడారు. ఇంకా మా పూజలకి ఇక్కడ కోతి కూడా వచ్చింది. కోతి అంటే ఆంజనేయ స్వామి రూపం కదా, ఇంకా డైరెక్ట్గా ఆయనే వచ్చి చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా అంతా రెడీ చేసేసిన తర్వాత మా ఆయన కూడా వచ్చేసాడు. గంగానమ్మ దగ్గరికి వెళ్ళారు కదా, సో వాళ్ళందరి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా భోజనాలు కూడా ప్రిపేర్ చేశారు. ఫస్ట్ భోజనం అయితే దేవుడికే పెట్టాలి కదా. ఇంకా ప్రిపేర్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు. ఇంకా పూజ అయిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే తినేసాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికి కూడా తాంబూలాలు అయితే ఇవ్వాలి కదా. సో వీళ్ళైతే ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారనమాట. 2 గాజులు, స్వీట్స్, ఫ్లవర్స్. ఇంకా ఫైనల్గా నేను మా అత్తయ్య తాంబూలం తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుల్గా కలిసిపోయాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.